You get up and welcome our respected sirs with a big round of applause. My dear guests. KSK ఇన్స్టిట్యూషన్ CEO ఎప్పుడు ఏది కావాలన్నా వెంటనే స్పందిస్తూ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న మన వెరీ రెస్పాన్సిబుల్ యంగ్ అండ్ డైనమిక్ KSK ఇన్స్టిట్యూషన్ CEO డాక్టర్ డేవిడ్ యశ్వంత్ గారిని సగౌరవంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్. Please welcome sir. సరు పేదల ఆశాజ్యోతి, హార్డ్ వర్క్ కి నిదర్శనం, సిన్సియారిటీకి ప్రతిరూపం, నిరుపేదలకు ఉచిత విద్యను అందిస్తూ వివిధ సమాజ సేవా కార్యక్రమాలను పాల్గొంటూ
ఎటువంటి ప్రకృతి విపత్తులు ఎదురైనా పేద ప్రజలకు నేనున్నానంటూ వారిని ఆదుకునే మన కేఎస్కే ఇన్స్టిట్యూషన్స్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్, ప్లీజ్ కమ్ అవుట్ టు ది డయాస్. పదికి తగిన పత్ని అనిపించుకుంటూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తూ ఎన్నో ప్రశంసలు పొందుతూ ప్రస్తుతం మన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేస్తున్న శ్రీమతి హెనీ క్రిస్టినా మేడం గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ మ్యామ్. వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగాను ఒకసారి తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యేగాను ఎన్నికై శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గులుగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం గుంటూరు, కృష్ణా, పట్టభద్రుల నియోజకవర్గుల నుండి వేమూరు నియోజకవర్గం నుండి 3 సార్లు ఎన్నికై ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ సౌమ్యులు, ఉన్నత విద్యావంతులు, సాంఘిక సంక్షేమ మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రస్తుత వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు, స్నేహశీలి, మృదు స్వభావి, పేదల పాలిట పెన్నిధి అయిన శ్రీ నక్కా ఆనందబాబు గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బట్టిప్రోలు గ్రామ అభివృద్ధి ప్రదాత, నిత్య కృషివలుడు, మాకు మార్గదర్శి, ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన భట్టిప్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీకి ముఖ్య కారకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ తూనుగుంట్ల సాయిబాబా గారిని ఎంతో ఆనందంగా హృదయపూర్వకంగా స్టేజీ మీదకు ఆహ్వానిస్తున్నాం. సార్, ప్లీజ్ కమ్ టు ది డయాస్. ఆహ్వానిస్తున్నాం. మేడం, ప్లీజ్ కమ్ టు ద డయాస్. మన సాయిబాబా గారిని గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవనీయ జిల్లా పరిషత్ ప్రజా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కృష్ణ గారికి, మా ప్రీతమ నాయకులు వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారికి, కాలేజీ కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ గారికి, అలాగే ఈ కాలేజీ విద్యార్థులకు, అదేవిధంగా అధ్యాపకులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి క్రిస్మస్ పర్వదినాన్ని మరొక 3 రోజుల వ్యవధిలో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటటువంటి ఒక మహాపండుగ. ఈ పండుగలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించి క్రీస్తు జననం ఈ సృష్టికి ఎంత అవసరమైందో అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి సమాజం పట్ల, సాటి ప్రజల పట్ల శాంతి, ప్రేమ, కరుణాలతో మెలగాలని చెప్పని ఆశిస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ సందర్భంలోనే మరొక కార్యక్రమం కూడా మరి కళాశాల కరస్పాండెంట్ శ్రీ సురేష్ కుమార్ గారు, అలాగే వారి సతీమణికి ఈ రోజున పెళ్లి రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జడ్బిటిసి మెంబర్ మేడం గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మన ముఖ్య అతిథి వేమూరు మన శాసనసభ సభ్యులు మన నాకు ఆనంద్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా హెనీ క్రిస్టియనా మేడం గారికి కూడా సార్ గారికి నా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఎందుకంటే రాబోయేదంతా మనకి మంచి రోజులు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న విద్యార్థినీలు అందరూ ఏంటంటే న్యూ ఇయర్ అనగానే చాలా సంతోషంగా ఉంటారు. అలాగే డిసెంబర్ 21వ తారీఖు అంటే మేడం గారు మ్యారేజ్ డే కాదు, సెమీ క్రిస్మస్ కూడా ఇక్కడ చాలా పెద్ద పండుగలా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఈ పండగని మీరందరూ ఈ పిల్లలందరూ ఎంత ఆనందంగా ఉంటారనేది మీ మొహాలు చూస్తేనే మాకు అందరికీ అర్థమవుతుంది. హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం గారండి. లైటింగ్ ఆఫ్ ద క్రిస్మస్ ట్రీ అండ్ స్టార్ సార్ ప్లీజ్ సాయిబాబా గారిని ఆన్ చేయవలసిందిగా కోరుచున్నాం. మన ఎమ్మెల్యే వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నక్క ఆనంద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు కేఎస్కే డిగ్రీ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలకి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు లక్ష్మీ సునీత గారు, ముఖ్య అతిథి మీ అందరినీ ఎంతో ప్రేమపూర్వకంగా చూసేటటువంటి వ్యక్తి, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి హెనీ క్రిస్టినా గారు, అదేవిధంగా డాక్టర్ కత్తెర సురేష్ కుమార్ గారు, పెద్దలు తూనుగుంట్ల సాయిబాబు గారు, జడ్పీటీసీ సభ్యురాలు ఉదయభాస్కర్ గారు, యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ, హార్వెస్ట్ ఇండియా వ్యవస్థల్ని చక్కగా ముందుకు నడిపిస్తున్నటువంటి డేవిడ్ యశ్వంత్ గారు, డేవిడ్ యశ్వంత్, అదేవిధంగా ఈ కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. క్రిస్మస్ శుభాకాంక్షలు రెగ్యులర్గా ఒక 20 రోజుల నుంచి ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో నియోజకవర్గంలో కానీ బయట ప్రాంతాల్లో కానీ సంతోషంగా నేను పాల్గొంటా ఉన్నా. కాకపోతే ఈ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలతో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి అకేషన్ కూడా ఈరోజే కావటం అనేది నేను చాలా ఆనందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా సోదరి హెనీ కృష్ణ గారికి, డాక్టర్ సురేష్ కుమార్ గారికి ఇద్దరు కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు మన అందరి తరఫున తెలియజేస్తా ఉన్నా. చెప్పడకూడండి.
ఈరోజు 2 అకేషన్స్ పురస్కరించుకొని మీతో కలిసి రావడం అనేది ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. క్రిస్మస్ పర్వదినాల్లో మీరందరూ కూడా స్టూడెంట్స్ అంతా బహుశా రేపటి నుంచి మీకు సెలవులు కూడా డిక్లేర్ చేసి ఉంటారు. పండగ సెలవులకి ఇంటికి వెళ్ళి ఆనందంతో ఈ శుభగడియలన్నీ కూడా ఆస్వాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. క్రిస్మస్ యొక్క ప్రాశస్త్యం యేసుక్రీస్తు పుట్టుక. క్రిస్మస్ అనేది ఏదో క్రైస్తవులకి సంబంధించిన ఒక పండుగగానే చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో క్రిస్మస్ పండుగ జరిగిద్ది. అత్యధిక శాతం ప్రజలు క్రిస్మస్ పండుగ చేసుకుంటారు. క్రైస్తవులు కాని వాళ్ళు కూడా క్రీస్తు పుట్టుకని ఒప్పుకునేటటువంటి నగ్న సత్యం ఈ క్రిస్మస్ అనేది. ఎందుకంటే ఈరోజు తారీఖు ఎంతంటే మనం చెప్పే విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కాలమానం అంతా కూడా యేసుక్రీస్తు చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ప్రపంచ మానవాళికి కాలమానాన్ని అందించినటువంటి మహాప్రవక్త యేసు ప్రభు. యేసు ప్రభు ఈ లోకానికి దేవుని కుమారుడిగా వచ్చి పాప పంకిలమైనటువంటి మానవ జాతిని రక్షించడం కోసం శిలువ మరణం పొందాడని చెప్పి క్రైస్తవ విశ్వాసులు నమ్ముతారు. ఇది యథార్థం. సరే, నమ్మనాళ్ళు కూడా ఒకటి మాత్రం నమ్ముతారు, యేసుక్రీస్తు పుట్టుకను నమ్మాలి. యేసుక్రీస్తు జీవించున్న కాలంలో ప్రపంచ మానవాళికి అందించినటువంటి సందేశం కానీ బోధనలు కానీ, ఆయన ఇచ్చినటువంటి చెప్పినటువంటి ఏ మాట కూడా తీసివేయదగ్గది కాదు. ప్రజలందరూ ఆచరించడానికి ఎంతో అనుకూలమైనటువంటి అంశం. ప్రేమని బోధించాడు, ఎవరో కాదనలేం. సహనాన్ని, క్షమని, కరుణని ఈ ప్రపంచ మానవాళికి పరిచయం చేసినటువంటి మహాప్రవక్త యేసు ప్రభు. ఎవరిని ద్వేషించే పని లేదు. ఆయన ఆలోచన ప్రకారం మన కీడు చేసిన వాళ్ళని కూడా మనం ద్వేషించకూడదు, ప్రేమించాలనే ఒక సత్యాన్ని బోధించినటువంటి మహా వ్యక్తి యేసుక్రీస్తు అనేది ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నామన్నా. మీరందరూ ముఖ్యంగా పిల్లలు తెలుసుకోవాలి, చదువుతో పాటు దేవుని యొక్క పరిచర్య ఆ రోజుల్లో ఎలా ఉంది, ఆయన చెప్పిన మంచిని తీసుకోండి. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్లో చదివేటటువంటి విద్యార్థినులు మీరంతా కూడా దాదాపు ఎక్కువ శాతం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మన నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం ఉండి ఉంటారు నాకు తెలిసి. అందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి, బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మీ అందరి చదువు కోసం శ్రద్ధతో లాభాపేక్ష లేకుండా ఈ పల్లెటూరులో, ఒక విధంగా గ్రామం ఇది, బట్టిప్రోలు అంటే ఈ గ్రామ వాతావరణంలో ఒక మంచి కాలేజీని వారి సంస్థ తరపున స్థాపించి ఈరోజు విద్యాబుద్ధులు మన పిల్లలకు అందుతూ ఉన్నాయంటే నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఈ ఇన్స్టిట్యూట్ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నా వంతు సహకారం కూడా పూర్తిగా నేను అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మా సోదరుడు సురేష్ కుమార్ గారు కానీ, అదేవిధంగా మా సోదరి కృష్ణ గారు కానీ ఎంతో ప్రేమపూర్వకంగా చూసేటటువంటి వ్యక్తులందరినీ, కల్మషం లేకుండా వ్యవహరించేటటువంటి వాళ్ళు. మిమ్మల్ని మీ కుటుంబ పెద్దలాగా మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటున్నందుకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, మరొకసారి వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసిందంటే లాస్ట్ ఇయర్ చెప్పుకుంటారు కానీ గుర్తులేదు, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకో రకంగా నేను కూడా కొంత ఈ
అకేషన్స్కి సెమీ క్రిస్మస్ వేడుకలు వారు చేస్తారు. వాళ్ళ పెళ్లి రోజు నేను నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తాను నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడే మా వాళ్ళని కూడా నోట్ చేసి పెట్టండి, నా మధ్యలో గుర్తు చేయమని చెప్తాను. ఖచ్చితంగా ఆ దిశగా రాబోయే రోజుల్లో మా కృష్ణ గారు కానీ, సురేష్ కుమార్ గారు కానీ పార్టీలో, ప్రభుత్వంలో మంచి ఉన్నత స్థానంలో వారు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ క్రిస్మస్ శుభదినాల్లో కోరుకుంటూ, మీ అందరికీ వారికి స్టాఫ్కి అందరూ కూడా క్రిస్మస్ అదేవిధంగా రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. కేక్ కటింగ్ చేస్తున్నారు. అందరూ బిగ్ క్లాప్స్. Love will guide our hearts through all the songs we've made. Oh, joy to the world, the Lord is come. Let every heart now sing. With jazz and light we greet the night. Our hearts to Him we bring, our hearts to Him we bring. Joy to the world we sing. The golden voices rise soft and bright through starlit skies. Every heart with hope is filled. Gentle light on windowsill and comfort drawing near. Hark the winter winds proclaim. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని మన కరస్పాండెంట్ గారు సురేష్ కుమార్ గారు, మన మేడం గారు అయినటువంటి హెనీ కృష్ణ మేడం గారు సన్మానించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. సాయిబాబా గారికి మేడం గారు సారు సన్మానించవలసిందిగా కోరుచున్నాము. వారు కూడా మన మేడం గారిని సార్ని ఎమ్మెల్యే గారు సన్మానిస్తారు. బిగ్ క్లాప్స్.
ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేడం గారు సార్ యొక్క పెళ్లి రోజు ఈ విధంగా జరగటం చాలా సంతోషకరంగా ఉంది. making spirits bright. What Now I would like to invite CEO of KSK Institutions, Dr. Kattara David Yashwant Garu. Please come on to the dais, sir. Greetings in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తా ఉన్నాం. I'm very, very happy to be here with you all today ఈ రాత్రి కాల సమయంలో మీతో కూడా ఉండడం చాలా సంతోషం. and to celebrate this grand Christmas celebrations with you all. మీతో కూడా ఈ రాత్రి కాల సమయంలో ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉండడం చాలా సంతోషం. And especially I'm very joyful that we are celebrating mom and dad anniversary. అలాగనే అయ్యగారు అమ్మగారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీని ఈ విధంగా జరుపుకోవడం కూడా చాలా సంతోషం. బిగ్గరగా చెప్పకూడదాం ఒకసారి. I wish both mom and dad a very happy anniversary వారి from ఇరువురు deep కూడా down of my heart. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. And I wish each one of you a very happy Christmas and happy New Year. అలాగనే మీ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. And I pray God that God will bless you and help you and guide you in the education and exams that you are going to take in the future. భవిష్యత్తులో మీరు చేసే ప్రతి పనిలోనూ అలాగే మీ యొక్క చదువుల్లోనూ దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు తన కృపను మీ అందరికీ చూపించాలని ప్రార్థన చేస్తున్నాను. And I thank all the principals of KSK institutions and all the teaching and non-teaching staff for all the hard work and putting together a beautiful event. అలాగనే ఈ యొక్క కేఎస్కే కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అందరికీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వారందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you. God bless you all. మీ అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. బిగ్గరగా చెప్పలు కొడదాం ఒకసారి. Please you have your seat. Please have your seat, sir. To invite Dr. Kattara Suresh Kumar Garu onto the dais. Invite Srimati Heni Christina Madam onto the dais. Welcome them with a big round of applause. Now I would like to invite Heni Christina Madam to convey her greetings. హలో, ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఇంత చక్కటి
కార్యక్రమం ప్రతి సంవత్సరం మన కేఎస్కే కాలేజీలో జరగటం చాలా సంతోషకరం. క్రీస్తు పుట్టుకతో పాటు మా వివాహ మహోత్సవం కూడా మీ ఆధ్వర్యంలో కేఎస్కే కాలేజ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి, బిఎడ్ కాలేజీ ప్రిన్సిపల్ గారికి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారికి, అలాగే జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే వచ్చినటువంటి పేరెంట్స్కి, చిన్నారులందరికీ, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా అభినందనలు. ముఖ్యంగా ఈరోజు అతి భారీ దండ తీసుకొచ్చి మమ్మల్ని మా వెడ్డింగ్ డే సందర్భంగా సురేష్ గారిని, నన్ను సన్మానించినటువంటి భాను నాగరాజు టీంకి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అలాగే చిన్నారులందరూ చక్కగా పూలు జల్లి స్వాగతం పలికారు. వారందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు తెలియపరుచుకుంటున్నాను. చక్కగా డ్యాన్స్ చేసి పాటలు పాడిన స్టూడెంట్స్కి, అలాగే చక్కగా డ్రామా వేసి అందరినీ ఎంతో అసలు నిజంగా ఇక్కడ జరిగిందా అన్నట్టు అలా మనందరినీ ఆ యొక్క డ్రామాతో ఇది నిజం అన్న రూపంలో చక్కగా డ్రామా వేసినటువంటి చిన్నారులకు, స్టూడెంట్స్కి, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, సురేష్ గారికి, డేవిడ్ గారికి, అలాగే వచ్చి వెళ్ళినటువంటి మన ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు మనందరం క్రిస్టమస్ సెలబ్రేషన్ని జరుపుకుంటా ఉన్నాం. మన వాళ్ళందరూ చెప్పారు, క్రిస్టమస్ డ్రామా కూడా చూసాము. మనందరికీ తెలుసు క్రిస్టమస్ అనగానే క్రీస్తు పుట్టుక అని. క్రీస్తు పుట్టుక ఇది ఒక గొప్ప చరిత్ర. ఆయన పుట్టుక ఒక గొప్ప చరిత్ర అయితే, ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే, ఆయన జీవించిన కాలము ఒక గొప్ప చరిత్ర. ఎన్నో అద్భుతాలు చేసి, ఆశ్చర్య కార్యాలు చేసి, మంచి బోధనలను బోధించి, మంచి మార్గాన్ని చూపించినటువంటి క్రీస్తు బోధలు మనందరికీ ఆదర్శం. ఆయన బోధించినటువంటి బోధలు, ఆయన చూపించినటువంటి మార్గాలు మన జీవితానికి గొప్ప మార్గదర్శకాలు. సత్యం, ప్రేమ, దయ, కరుణ, జాలి, కనికరం, ఇవన్నీ కూడా ఆయన మనకు నేర్పించినటువంటి బోధలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. క్రీస్తు బోధల్లో అది ఒకటి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో నీ తోటి వారిని కూడా అలా ప్రేమించాలి.
ఇతరుల పట్ల జాలి చూపించాలి, కనికరం చూపించాలి. ఇవన్నీ ఆయన నేర్పించినటువంటి బోధలు. ఇవి మన జీవితంలో మనం జీవించినంత కాలం ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అయినవి. ఈరోజు చూస్తే యవనస్తులు ముఖ్యంగా ఎలా ఉందంటే సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా సెల్ ఫోన్లు, టచ్ ఫోన్లు, వీటితో రీల్స్ చూడటం. ఈ కొంతమంది టిక్ టాక్స్ కూడా పెడుతున్నారు ఈ మధ్య. ఈ ఇమిటేషన్ చేయటం, ఈ సినిమా యాక్టర్స్ని ఇమిటేట్ చేయటం, ఇవన్నీ ఎంత న్యూసెన్స్ అయిపోయిందంటే, ఇవన్నీ మన జీవితంలో ఎలా ఉంటుందంటే ముందుగా మన క్యారెక్టర్ని దెబ్బతీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యూచర్ని దెబ్బతీస్తుంది, మన ఎడ్యుకేషన్ని దెబ్బతీస్తుంది, అసలు మన భవిష్యత్తే లేకుండా చేస్తుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో ఒక మాట ఉంది, మనకి జ్ఞానం కలగాలంటే, మనం చదువులో పైకి రావాలంటే దేవుని యందు భయం మనం కలిగి ఉండాలి. దేవుని యందు భయం కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన మార్గంలో నడుచుకుంటారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇస్తాడు దేవుడు. వాళ్ళని ఎక్కడో అత్యున్నతమైనటువంటి ఒక మంచి అధికారాలు ఇచ్చి వాళ్ళని పద్యతికి ఎంతగానో హెచ్చిస్తాడు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇది సత్యం. వినండి, వినాలి అమ్మా, వినాలి. నేనేదో సరదాగా రాలేదు, మీ దగ్గర సరదాగా చెప్పట్లే నేను. ఇది సత్యం. ఎప్పుడైతే మీరు దేవుడి యందు భయభక్తులు లేకుండా బ్రతుకుతారో, దేవుని యందు భయభక్తులు లేకుండా ప్రవర్తిస్తారో, అప్పుడే మన ఫ్యూచరు, మన భవిష్యత్తు అయిపోయినట్టే. మనం అప్పుడే దిగజారిపోయినట్టే, మనం నాశనం అయిపోయినట్టే. ఆ రోజు నుండే మనం దిగజారిపోయి నాశనం అయిపోయినట్టే. ఇది తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మనం కష్టపడి చదవాలని, కష్టపడి మీరు చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకొని ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండాలని వారు చాలా ఆశ కలిగి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు. లేదంటే ఏముంది, ఇంట్లో పెట్టుకొని చక్కగా అంట్లు దోమించుకోవచ్చు, లేకపోతే ఏదన్నా కూలి పనికి పంపించవచ్చు, లేకపోతే ఇంకో పనికి పంపించి మిమ్మల్ని చక్కగా మీ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా చేయటం లేదు. వాళ్ళు మీ మీద ఒక ఆశ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ పంపుతున్నారు. ఎందుకు పంపుతున్నారంటే, మీరు మంచి స్థితిలో చక్కగా చదువుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి విధేయులై బ్రతుకుతూ ఒక మంచి స్థితిలో ఉంటారని, దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మిమ్మల్ని ఇక్కడ పంపుతున్నాడు. మరి మీరు ఏం చేస్తున్నారు? మీ మనసుకు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నిజంగా మీరు అలా కష్టపడి చదువుతూ పెద్దల యందు, దేవుని యందు భయభక్తులు కలిగి, అలాగే మీ టీచర్స్ యందు ప్రతి ఒక్కళ్ళందు మీరు భయభక్తులు కలిగి జీవిస్తూ చక్కగా కష్టపడి మీ గోల్, నేను ఎందుకు వచ్చాను, నా డెస్టినీ ఏంటి, నేనేం చేయాలి, నా ఫ్యూచర్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి,
నేను ఎలా కష్టపడితే నేను కోరుకున్న గమ్యాన్ని చేరుతాను అని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటారు. ఒకవేళ ఎవరన్నా అలాగా ఖచ్చితమైనటువంటి పరిస్థితిలో లేకపోతే మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. ఇప్పటి నుండి అయినా చక్కగా చదువుకోండి, కష్టపడి చదువుకోండి, తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి, టీచర్స్కి మంచి పేరు తీసుకురండి, ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకురండి. మీకు మంచి ఫ్యూచర్ వస్తుంది. దేవుడు మిమ్మల్ని అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాడు. ఈరోజు ఒకరోజు మీకులాగా మేము కూడా అక్కడ కూర్చున్న వాళ్ళమే, ఆడ కూర్చొని మాటలు విన్న వాళ్ళమే. ఈరోజు మరి దేవుడు ఒక గొప్ప స్థితిలో ఇక్కడ ఉన్న వారందరిని ఉంచాడంటే ఆయనకి ఎంతో విధేయులుగా జీవించబట్టి, ఎంతో కష్టపడి చదవబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాం. ఈరోజు కేఎస్కే ఇన్స్టిట్యూషన్గా కానివ్వండి, హార్వెస్ట్ ఇండియా సంస్థ కానివ్వండి, ఈరోజు కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, కొన్ని వేల మందిని బ్రతికిస్తుంది. ఎంతోమంది అనాథ బిడ్డల్ని, ఎంతోమంది విధవరాండ్రల్ని, ఎంతోమంది మరి కుష్ఠరోగుల్ని, నిరాశ్రయులుగా ఉన్నవారిని, ఎంతోమంది మరి వరదలకి కొట్టుకుపోయి ఇళ్ళు లేకుండా ఉన్న వాళ్ళకి ఎంతోమందికి సహాయం చేశాం. ఇలా ఈరోజు హార్వెస్ట్ ఇండియా కొన్ని లక్షల మందికి సహాయం చేస్తుందంటే మరి మేము పడినటువంటి కష్టము ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఆయనకి విధేయులుగా మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు మీరు కూడా మాకులాగనే కొన్ని వందల మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇది ఈరోజు నేను చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి, కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు మీరు. అలా ఉండాలని మీరు కోరుకోండి. మీరు మేము ఆడవాళ్ళమో మేమేం చేయగలం అనొద్దు. మీరు ఆడపిల్లలు కాదు, ఆడపిల్లలైనా సరే ఈరోజు ఆడపిల్లలు చేయలేనిది ఏమీ కూడా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆడపిల్లలు ఎంత ఉన్నతంగా వెళ్ళిపోతున్నారంటే మగోళ్ళను కూడా మించిపోయి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు ఈరోజు మీ అందరికీ క్రిస్టమస్ రోజున చెప్తున్నాను. క్రీస్తు పుట్టుక గురించి అందరూ చెప్తున్నారు, విన్నారు, మీరందరికీ తెలుసు. కాబట్టి ఈ చిన్న మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫ్యూచర్లో ఈ యొక్క పక్కన ఉన్నట్టు వాటన్నిటినీ పక్కన పెట్టేసి, సెల్ ఫోన్లు వీటిని పక్కన పడేసి ముందు మీ గోల్ ఏంటో ఆలోచన చేసుకొని కష్టపడి చదవండి. ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ప్రార్థించండి. నాకు మంచి ఫ్యూచర్ ఇవ్వండి అయ్యా అని ముందు మీరు దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి ప్రార్థించండి. తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. తర్వాత మీరు భయభక్తులు కలిగి జీవించండి. మరి మీరందరూ ఈరోజు ఇంత చక్కగా ఆహ్వానించినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి మీ అందరినీ దేవుడు పేరు పేరు వరుసన ఎంతమంది చిన్నారులు పిల్లలు ఉన్నారో అందరినీ దేవుడు దీవించాలని, రేపు మంచి భవిష్యత్తు అందరికీ ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ రేపు క్రిస్టమస్ 25న గ్రాండ్గా జరుపుకోవాలని, రాబోయే న్యూ ఇయర్ కూడా మీరు చక్కగా జరుపుకోవాలని, నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మేడం గారు వాళ్ళు. థ్యాంక్ యూ చిన్నారులకి అందరికీ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. Hallelujah. We have a very special guest. We've been waiting long time. ఎంతో సమయం నుండి మనము ఎదురు చూస్తూ ఉన్నటువంటి ముఖ్య అతిథులు Manoj and his family. మనోజ్ గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు. He's the director of Seventh Day Adventist
సెవెంత్ డే అడ్వెంటిస్ట్ organization, ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ గారు, చప్పట్లు కొడదాం ఒకసారి. and also he is the principal of a school. ఆయన ఒక స్కూల్కి ప్రిన్సిపల్గా ఉంటున్నారు. So this is my joy and privilege ఇది ఎంతో ఆనందము, చాలా సంతోషం. to invite to the dais. వారిని డయాస్ మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. I am inviting all four to the dais, please. నలుగురిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తా And ఉన్నాం. his two kids also. వారి యొక్క ఇద్దరు పిల్లలు కూడా Please. దయచేసి, They both are twins. వారిద్దరు కూడా కవల పిల్లలు. I know that we've been waiting to hear the word of God today. ఈ రోజున దేవుని వాక్యాన్ని వినడానికి మనందరం కూడా ఎదురు చూస్తా ఉన్నాం. So we invited Reverend Manoj. రెవరెండ్ మనోజ్ గారిని Manoj garu, ఆహ్వానించాము. please be seated. Be seated. దస్- And we are. దేవునికి నిజంగా ఎంతో కృతజ్ఞులమైనాం. This is a very important time, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. and we have so many good things happened so far. ఇంతవరకు చాలా మంచి కార్యక్రమాలు జరిగాయి. But now is the time to hear from the Lord. దేవుని యొద్ద నుంచి మనం వినే సమయం వచ్చింది. We don't want to take more time. ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. Let us invite our speaker today. ఈ రోజున మన యొక్క ప్రసంగికులు మనం ఆహ్వానిద్దాం. He came from all the way from Newsweed. నూజివీడు నుంచి వారు వచ్చారు. And we are once again, thank you so much for your time and for receiving our invitation to come to this place. ఇక్కడికి రావడానికి మీరు మమ్మ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Please. దయచేసి అందరం చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. I praise God for this opportunity given to me, and I want to thank Dr. Suresh Garu, the chairman of Harvest India, and Madam for giving this privilege to share the love of God. As we all hear, with two important reasons. One is we are here in celebrating the Christmas program. We are here in celebrating the pageant program. And the second and the first important thing is, as we all know, today is sirs and madams marriage anniversary, isn't it? These two are lovely couple. These two are the couple which is anointed by God, as they have rendered, as they have dedicated their lives to serve the mankind, as they have, God has been with them, God has been to them, and they have been praying together. These two loving couples, as they are praying together, they are worshiping together, they are facing difficult times together, but in God they trust together. They may their generations be prosperous. May their generations, I know recently they have a small gift given by God. May that would be the second generation they are witnessing. Let the Kathira family generation take forward the work of God till he comes back. తెలుగులో మనందరికీ తెలుసు, ఇవాళ చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. మనం అందరం కూడా ఇక్కడ రెండు ముఖ్య విషయాలు కొరకు మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఒకటి, మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటానికి మన అందరం కూడి ఉన్నాం. రెండోది, ప్రథమంగా మరి ఇవాళ మన చైర్మన్ గారు, మేడం గారి యొక్క వివాహం పెళ్లి రోజు. సో దేవుడు వారిద్దరిని కూడా ఆయన యొక్క మహాకృపలో, ఆయన యొక్క సంకల్పంలో వారిద్దరిని కూడా జతపరిచి, వీరిద్దరూ కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, శ్రమల్లోనూ, బాధలోనూ దేవుని వైపు మాత్రమే చూస్తూ, దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ, మరి ఈ మనందరికి కొరకు వారు నిత్యం ప్రార్థన చేస్తూ, మరి దేవుని సేవను విస్తారంగా తీసుకెళ్లాలని, మరి మీకు లాంటి, నాకు లాంటి చాలామంది కొరకు వారు ప్రయాసపడుతూ వారి జీవితాన్ని దేవుని సేవ కొరకే అంకితం చేశారు.
ఇటువంటి ఈ గొప్ప ప్రేమికులకు, ఇటువంటి ఈ గొప్ప కపుల్స్కి దేవుడు ఇంకా మిండైనటువంటి ఆశీర్వాదాన్ని వారి పైన విస్తారంగా కుమ్మరించాలని, వారి కుటుంబం మరి దేవుడు వచ్చేంత వరకు, యేసు ప్రభు రెండోసారి ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా వారి బిడ్డలు, వారి మనవళ్ళు, ఇంకా ముందున్నటువంటి జనరేషన్స్ కూడా ఈ హార్వెస్ట్ ఇండియా అనేటువంటి ఈ గొప్ప సంస్థలో దేవుని సేవ విస్తారంగా చేయాలని, వారు మానవ సేవే మాధవ సేవ అని ఎత్తుకున్నటువంటి ఈ నినాదం ఎంతోమందికి ఉపయోగపడుతూ ఉండగా మరి దేవుడు వారిని మిండుగా ఆశీర్వదించాలని మరి నేను నా సంస్థ తరపున నిండు మనసుతో వారికి నేను నా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. యాజ్ వి ఆల్ ఆర్ హియర్ ఇన్ రిమెంబరింగ్ దెమ్, మనం అందరం కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. వీ నీడ్ టు think over the sacrifice that they have doing for this great community. మనం ఎప్పుడు కూడా వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప పరిచర్య కొరకు వారికి మనం ఏమి చేయలేం, కానీ వారు పరిచర్య ఇంకా అభివృద్ధి చెందాలని, దేవుడు వారికి మిండైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. టుడే ఇవాళ మరి మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ ఉండగా మీ అందరి కొరకు నేను ఒక చిన్న ఉపమానం, ఇప్పటికే సమయం చాలా మించిపోయింది, బట్ చిన్న ఉపమానాన్ని చెప్పాలనుకుంటూ ఉన్నాను. యేసు ప్రభు అనే ఈ గొప్ప దేవుడు మరి నీ కొరకు నా కొరకు మరి ఈ లోకంలో నిన్ను నన్ను ప్రేమించి తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి when he was born in this earth just to save you and me. That's the main reason. Jesus is only just born in order to save you and me, in order to show his love is immortal. Ayana prema immortal, his love is immortal, and his love is everlasting, his love is unmeasurable. Just he was in this earth to save you and me. మనం కూడా దేవుని వలె మనకున్నట్టు మన ప్రేమను మన యొక్క దయను మనం ఇతరులకు కూడా పంచాలి. మరి మీరందరూ కూడా పాఠశాలలో చదువుకుంటూ ఉండగా మరి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ దేవుని సేవను ఇంకా మీరు ముందుకు తీసుకెళ్తూ దేవుని వాక్యాన్ని ఇతరులకు మనం చెప్తూ దేవుని మీదే ఆధారపడుతూ మనందరం జీవించాలి. మరి మనం కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉండగా మరి మన అందరం కూడా కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. మరి మేమైతే మరి రీసెంట్గా ఒక తీర్మానం చేసుకున్నాం. ఏమంటే ప్రతిరోజు లెగటమే, మోకాళ్ళలోని ప్రార్థన చేసుకుంటూ రోజు కూడా బైబుల్ నుండి, ఎస్పెషల్లీ మీరందరూ స్టూడెంట్స్, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఒక పాస్టర్ గారు ఒక విషయాన్ని చెప్పారు. ఏమని చెప్పారంటే, మనోజ్ నువ్వు ఏం చేసినా చేయకపోయినా రోజు సామ్స్ నుండి, ప్రోవర్బ్స్ నుండి రోజు ఒక మెమరీ టెక్స్ట్ మెమరైజ్ చేయి, గాడ్ విల్ బ్లెస్ యూ అబాండెంట్లీ అని చెప్పారు. సో నేను అరే పాస్టర్ గారు, నేను సామ్స్ నుండి ప్రోవర్బ్స్ నుండి ఈ మెమరీ వర్స్ చదివితే నాకేం వస్తుంది, నాకేం రాదు కదా, హౌ ఐ విల్ బీ బ్లెస్డ్, ఐ థాట్ లైక్ దట్. బట్ యాజ్ ఐ స్టార్టెడ్, నేను అనుకున్నాను పాస్టర్ గారు చెప్పింది మనం ఒక్కసారి చేద్దాం, మనం పాటిస్తాం అని. ఐ స్టార్టెడ్ మెమరైజింగ్ ది బైబుల్ ఇన్ సామ్స్ అండ్ ప్రోవర్బ్. ఐ స్టార్టెడ్ రీడింగ్ ఇట్. I fall in love in this great books. I myself this every day Psalms and Proverbs. As I was reading, as I was involved myself, lot of change. నేను మరి ఈ సామ్స్, ఈ ప్రోవర్బ్స్ ప్రతిరోజు నేను చదువుకుంటుండగా నాలోనే ఒక గొప్ప మార్పు చూశాను. ఎలాంటి మార్పు అంటే, నేను ఏదైనా ఒక 10 అంకెల నెంబర్ని నాకు అంత గొప్ప జ్ఞాపక శక్తి ఉండేది కాదు. కానీ నేను ప్రతిరోజు లెగటమేంటి ప్రార్థన చేసుకుంటూ
మరి ప్రతిరోజు కూడా ఈ సామ్స్లో నుండి ఒక వాక్యాన్ని నేను మెమరైజ్ చేస్తూ ఇలాగా మరి కొద్ది నెలలు నేను అలా చేసిన తర్వాత ఐ కుడ్ సీ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. నా యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది, నా మెమరీ పవర్లో చేంజ్ వచ్చింది, నా ఐక్యూలో చేంజ్ వచ్చింది, నాకున్నటువంటి విజ్డమ్లో చేంజ్ వచ్చింది. ఐ కుడ్ ఓన్లీ ఫీల్ దిస్ చేంజ్ ఈజ్ ఓన్లీ త్రూ దిస్ బైబుల్. This Bible consists of economics, it consists of management, it consists of life sciences, it consists of history, it consists of humanity, it consists of theology. What else, what more? So I was wondering myself, after reading for 6 months, my friends, నా యొక్క స్నేహితులు, నేను ప్రతిరోజు ఈ సామ్స్ చదవటం, మరి ప్రోవర్బ్స్ చదవటం, దాన్ని మెమరైజ్ చేయటం, నా పక్కన ఉన్నటువంటి నా స్నేహితులు దాన్ని చూసి దే థాట్, ఏ మనోజ్ ఈస్ నౌ ఏ చేంజ్డ్ పర్సన్. దే వాస్ టెల్లింగ్, నాలోనే ఒక మార్పు వచ్చింది, ఒక కొత్త మార్పు వచ్చింది, నాకు తెలియకుండానే ఒక మార్పు వచ్చింది. అప్పట్లాగా నేను కాలేజ్ రోజుల్లో చదువుతుండగా ఇచ్చలవిడిగా ఆటలాడుకుంటూ, క్లాసులు ఎగ్గొట్టుకుంటూ, హోంవర్క్లు చేయకుండా, తిన్నంగా చదవకుండా, మరి ఏదో పిచ్చి పనులు అన్నీ చేసుకుంటూ అలాగుండేది. సడన్లీ వీ హ్యాడ్ ఎ న్యూ టర్న్, న్యూ లైఫ్, న్యూ బిగినింగ్. ఇట్ స్టార్టెడ్ అండ్ మై టీచర్స్ కుడ్ అడ్మైర్ దట్, మై ప్రొఫెసర్స్ కుడ్ అడ్మైర్ దట్. నాకు ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్లో, టు బి వెరీ హానెస్ట్, ఐ నెవర్ వెంట్ టు ఏ క్లాస్ ఇన్ మై ఇన్కమ్ ట్యాక్స్ సబ్జెక్ట్. ఎవ్రీ డే ఐ యూస్ టు ప్లే వాలీబాల్. ఇప్పుడు లావుగున్నాను కానీ ఆ రోజుల్లో చాలా సన్నగా ఉండేవాడిని. దాదాపు 3 feet ఎగిరి షాట్ కొట్టేవాళ్ళం. వాలీబాల్ కొడితే బమ్ అని కింద నుండి బమ్ అని దిగేది. సో ఎవ్రీ డే హౌ మెనీ అవర్స్ ఐ యూస్ టు ప్లే? మోర్ దెన్ 3-4 hours బై బంకింగ్ క్లాస్. సో లైక్ దట్ ఇలాగ నేను బైబుల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, బట్ స్టిల్ ఐఎమ్ ప్లేయింగ్. ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్కి వెళ్ళా. ఒక సెమిస్టర్ మొత్తంలో 2 పీరియడ్లు వెళ్ళా నేను. ఒక సెమిస్టర్ మొత్తంలో 2 పీరియడ్లు వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్లో కూర్చున్నా. ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్లో కూర్చున్నప్పుడు దే రోట్ ఏ ప్రాబ్లం. ఐ డోంట్ నో ద బేసిక్స్, I don't know first what is the main basics, but I don't know the middle thing, but I could even sense it and solve before everybody could do it. నేను అది నాకు తెలియకుండానే కొంచెం సెన్స్ చేసి దాన్ని సాల్వ్ చేసి బుక్ మూసేసా. మా ఇన్కమ్ ట్యాక్స్ సారు నా దగ్గరకు వచ్చి, ఏ యూ ఫులిష్ ఫెలో, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ యూ కేమ్, అట్లీస్ట్ కాపీ దట్ మ్యాన్ అని చెప్పాడు. సార్ ఐ ఆల్రెడీ రోట్ అని చెప్పాను. లైక్స్ చూసి హీ వాజ్ షాక్డ్. అరే వీడు ముందు క్లాస్కి రాలా, మధ్యలో క్లాస్కి రాలా, దెన్ వాట్ హీఈస్ డూయింగ్? దెన్ హీ స్టార్టెడ్ లవింగ్ మీ. I never loved him, I never wished him, but he started loving him. I feel that is only through this. And he has decided, ప్రజల వద్దకే పాలన అని మనం వింటా ఉన్నాం కదా. సో మా ఇన్కమ్ ట్యాక్స్ సార్ ఏం చేశారు, మనోజ్ ఎక్కడుంటే అక్కడికి చదువు చెప్దామని ఆయన డిసైడ్ అయిపోయాడు. నేనేం మీకు అబద్ధం చెప్పట్లా. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి నా వైఫ్ నా గర్ల్ ఫ్రెండ్ ఆ రోజుల్లో. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. సో షీ నోస్ మీ వెరీ వెల్. సో నేను వాలీబాల్ కోర్టులో కూర్చొని వాలీబాల్ ఆడుతుంటే ఆయన పక్కన వచ్చి స్టాప్ అని అనేవాడు కాదు, పక్కన వచ్చి వాలీబాల్ మ్యాచ్ చూస్తూ ఉండేవాడు. వాలీబాల్ అయిపోయి వెళ్ళిపోతుంటే, మనోజ్ కమ్ హియర్ రా, ఐ విల్ టీచ్ యూ వన్ ప్రాబ్లం అని చెప్పాడు. సార్ వాట్ ఈస్ దిస్? సో అక్కడ ఒక ప్రాబ్లం చెప్పేవాడు. సరే ఆయన ఎలాగోలాగా తప్పించుకొని, మాకు అక్కడ బెంగళూరులో చదువుకున్నాను, కొంచెం మోడర్న్ సిటీ. I used to talk with my wife those days as a girlfriend, young blood, young energy. So when I'm talking with her, my teacher is to follow me like a network following, like a hutch dog. He is to follow me. So after, hey, sir vacharu, and you go back, I'll go this side. Hey Manoj, wait, let me teach you a problem.
he taught me. Not only there, he used to come to our hostel, our room. Manoj, come, your boss, your sir came, and my dean used to announce me. By hearing that, I used to go to washroom and sit over there. So he will find out where is Manoj in the washroom. So he'll come there to the washroom. Manoj, where are you? We used to have 40 washrooms line. So he used to come there, wait there. Then I could not, withstand that. But he prayed for me. He is Mr. Ludhanathan. He prayed for me, and he started, somehow God is giving me that spirit to teach you. I want to teach you the income tax subject. Somehow I am interested to teach for you. Let me share my knowledge with you. And then he started teaching me. Semester మొత్తం టీచ్ చేయాల్సింది నాకు ఒక్క 1 వీక్లో టీచ్ చేశాడు. Out of 100 I got 90 marks. Out of 100 I got 90 marks in Bangalore University. And same income tax subject is giving me food today. The same income tax subject, the same teacher who has sacrificed himself to teach for me, today my 5 fingers are going because I know some income tax subject. That is how the God will going to select. God is going to bless you when you start reading Bible every day. I'm not here to convert you. I'm not here to encourage you to read Bible, but I'm here to witness what will happen when you read Bible daily in your lives. At this age, you may be very young age, you may be 16 years, 18 years, up to 22 years you are here. But when you mold yourself, when you allocate the time to read Bible every day, God is going to bless you. I will tell you the secret of ours are here. This blessed couple, I know what I know, I will tell you with your kind permission. This great blessed couple, every day, if I am not mistaken, they will get up by 4:30, 5 o'clock, they both will kneel down and pray. That is their secret. That is their secret. Every day, very big man, sir need not to pray to God. God has blessed me in that way. But every day, till he preaches night till 12 o'clock or 1 o'clock, madam and sir, every day, they get up early morning and they will kneel and pray. That's how, whatever that he want to do. ప్రతిరోజు ఏం చేయాలనుకున్నా మన సార్ గారు ఏం చేస్తారు, దేవుని ఎదుటి మాత్రమే తన మనసిప్పి దేవునితోనే ముందుగా చెప్పుకుంటూ దేవునికి చెప్పిన తర్వాతే వారు వేరే కార్యక్రమం చేస్తారు. దట్ ఈస్ హౌ ద లార్డ్ ఈస్ బ్లెస్సింగ్. దట్ ఈస్ హౌ ద లార్డ్ ఈస్ బ్లెస్సింగ్. Today we see this great ministry. Great ministry is only possible with that prayer. Because of their prayer, because of their commitment, because of their dedication, you all are here this evening. So, my admonition today, I want to encourage you all, as we all are going to step into the year 2026, I want all of you to kindly learn to read Bible every day, where you will get free wisdom. మీరు అనుకోవచ్చు, సార్ వీఆర్ ఇన్ మోడర్న్ ఏఐ డిజిటల్ వరల్డ్, బట్ దట్ మోడర్న్ ఏఐ డిజిటల్ వరల్డ్ ఈస్ దేర్ ఇన్ దిస్ బైబుల్. That modern AI digital world is there in this Bible. When you read this one, I don't know what will happen, but definitely you all will be blessed. ఈ బైబుల్ చదవటానికి కంపల్సరీ మీరు క్రిస్టియన్సే అవనవసరంలా. యూ మే బీ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, యూ మే బీ హిందూ, యూ మే బీ ముస్లిం, ఆర్ వాట్ ఎవర్ యువర్ రిలీజియన్ ఈస్. బట్ ఐ am here to encourage you in order to gain wisdom. In order to gain wisdom. Wisdom అనేది దేవుడిచ్చినటువంటి వరం మాత్రమే. జ్ఞానం అనేది దేవుడిచ్చినటువంటిది.
తెలివితేటలు మన పుస్తకాలు చదివితేనో లేకపోతే మన టీచర్స్ మనకు చదువు చెప్తేనో వేరుగా మనకు తెలివి వస్తుంది. కానీ జ్ఞానం అనేది దేవుడు ఇచ్చినటువంటి వరం. ఈ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి అంటే ఈ బైబిల్ చదివితే మీకు మిన్నైనటువంటి జ్ఞానం వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా మరి మన యొక్క తల్లిదండ్రులకు సమానమైనటువంటి ఈ పెద్దవారు ఎదుట మనందరం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. నేను ప్రతిరోజు బైబిల్ చదువుతాను ఈ కొత్త సంవత్సరంలో, నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ఈ కొత్త సంవత్సరంలో అని మీకు జ్ఞానం కావాలి అనుకుంటే ప్రతిరోజు బైబిల్ చదువుతాను నేను ఈ కొత్త సంవత్సరంలో అని మీరు తీర్మానం చేసుకుంటే ఐ వాంట్ టు సీ యువర్ హ్యాండ్స్. ఐ వాంట్ టు నో హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు రీడ్ బైబిల్ దిస్ న్యూ ఇయర్, కమింగ్ ఇయర్. May the Lord bless you. I want to see some more hands. You are not raising your hands just simply because your teachers are watching you, but you are raising your hands in front of your parents. And may the Lord bless you all and wish you happy and Merry Christmas. Thank you. Thank you, Manoj, for the wonderful message, the timely word from the Lord. Is very much encouraged because hello, when you read the word you will have the wisdom of God. సమయానుకూలమైనటువంటి మాటలు మనము బైబిల్ చదివినప్పుడు దేవుని జ్ఞానం అనేది మనకు వస్తుంది. Because the Bible is telling us, ఎందుకంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదా, God always speaks through his లేఖనముల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. and will encourage us ఆయన మనల్ని ప్రోత్సాహపరుస్తాయి and build our faith మన యొక్క విశ్వాసాన్ని కడుతూ ఉంటాయి, so that we may be blessed. తద్వారా మనం ఆశీర్వదించబడతాం. So once again, thank you so much, Manoj, for the wonderful word. అద్భుతమైన మాటలు మనతో చెప్పిన మనోజ్ గారికి ఒకసారి అందరి దగ్గరగా చప్పట్లు కొడదామా? దేవుడు వారిని దీవించును గాక. యానీ గారు వచ్చి వారు కూడా కొన్ని శుభాలు తెలియజేస్తారు. ఈ సాయంకాల సమయమందు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు సురేష్ కుమార్ గారు, మేడం గారు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి ఒక నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన రీతికే దేవునికి వందనస్తులమై ఉన్నాము. మనందరం కూడా వారి ద్వారా అనేకమైన కార్యములను దేవుడు జరిపించుచున్నాడు. ఇంకను రాబో సంవత్సరం అంతా కూడా దేవుడు వారి ద్వారా ఇంకా అనేకమైనటువంటి ఆత్మలను రక్షించుటకును ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్ళడానికి వారి ఇరువురిని కూడా జంటగా దేవుడు ముందుకు నడిపించాలని నేను దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నానండి. ఈ సమయమందు మరొకసారి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఈ సాయంకాల సమయమందు క్రిస్మస్ సమయంలో మనం ఉండి ఉన్నాము, నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము. అలాగే సార్ చెప్పినట్లు మన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మనం దేవుని యందు ఆధారపడి జీవించడం అనేది ఎంతో ముఖ్యమైనది. అదేవిధంగా ఒక చిన్న సలహా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు యవనస్తులై ఉన్న వారందరికీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమంటే, మనం చేయించున్న ప్రతి పనిలో కూడా ప్రతి పని అని ఏది సాధించాలి, నాకు అంటూ ఒక గోల్ ఉంది, వచ్చే సంవత్సరంలో నేను చేయాల్సింది, నేను ఇవన్నీ కూడా చేయాలి అని సాధించడానికి నేను ఇవన్నీ సాధించాలి. మనందరికీ ఒక్కొక్క గోల్ ఉంటుంది. నేను పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని కొందరు అనుకుంటుంటారు, కొందరు నేను ప్రత్యేకమైన స్ట్రీమ్లోకి నేను నాలెడ్జ్ పెంచుకోవాలి కొందరు అనుకుంటుంటారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అనే వాళ్ళు అందరూ కూడా నా క్లాస్ని మెరుగైన క్లాస్గా నేను చూపించాలని చెప్పి అనుకుంటూ ఉండుంటారు. మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమంటే, ఈ క్రిస్మస్ శుభ సందర్భంలోనూ నూతన సంవత్సరంలో కూడా ముందు దేవుణ్ణి మనం ముందుగా ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ఒక 2 విషయాలు నేను చెప్పదలుచుకొని ఉన్నాను. క్రిస్మస్ అనగానే లేదా ఒక పండుగ అనగానే మనకు అందరికీ జ్ఞాపకం వచ్చేది, అందరూ ఏం చేస్తామండి ఇంట్లో మొట్టమొదటిగా, ఇక్కడ ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే ఆడవారు మొట్టమొదటిగా ఇల్లు శుభ్రం చేసుకోవడము స్టార్ట్ చేస్తారు. అలాగే
అయితే మనందరం ఏ చిన్న పండగ ఉన్నప్పటికీ మనందరం ఫస్ట్ మొట్టమొదట చేసేదంటాం మన ఇల్లు శుభ్రం చేసుకొని ముందుకు నడుస్తూ ఉంటాం. మన పరిసర ప్రాంతం అంతా శుభ్రం చేసుకుంటాం. మనకు అవసరమైనవన్నీ అనవసరమైనటిని తీసి బయటపడేసి అవసరమైనటువంటి నూతనమైనటువంటివి మన గృహంలో తెచ్చిపెట్టుకొని మన గృహాన్ని సిద్ధపాటు చేసుకుంటాం కదా, అవునా కదా? అలాగే ఈ సంవత్సరంలో మనం పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరానికి వెళ్తూ ఈ పండుగ సమయంలో మన మనస్సుల్లో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసి మన హృదయాన్ని, దేవుని యొక్క గృహం అది, దేవుని యొక్క ఆలయం, మన హృదయాన్ని కూడా సిద్ధపాటు చేసుకొని దేవునికి ఆహ్వానానికి సిద్ధపరచుకోవాలి. ఏ విధంగా సిద్ధపరుస్తాం? మనలో ఉన్నటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, వ్యసనాలు, చెడ్డ వ్యసనాలు, లేకపోతే ఇంకే ఏదైనా ఉన్నట్లయితే దేవునికి ఇబ్బందికరమైనది ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా వాటన్నిటినీ తీసివేసి మన యొక్క హృదయం దేవుని ఆలయాన్ని శుభ్రంగా దేవుని కొరకు పవిత్రంగా తయారు చేసి శుభ్రంగా తయారు చేసుకొని మన దేవుని ఆహ్వానం పలుకుదాం. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలోకి వస్తాడో తప్పకుండా మన జీవితం అంతా కూడా రంగులమయమై ఉంటుంది, సంతోషంగాను శుభప్రదంగాను ఇంకా మీదట కూడా నడిపించబడుద్ది. ఇదే ఈ యొక్క క్రిస్మస్ అండ్ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్న చిన్న మనవి. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు. థ్యాంక్ యూ యానీ గారికి ధన్యవాదాలు. బిఫోర్ ఐ హ్యాండింగ్ ఓవర్ దిస్ మైక్ టు ద కాలేజ్కి ఈ యొక్క మైక్ని అందించబోయే ముందు ఐ వుడ్ లైక్ టు షేర్ ఏ స్మాల్ స్టోరీ. ఒక చిన్న కథను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. హౌ మెనీ లైక్స్ స్మాల్ స్టోరీస్? ఎంతమంది చిన్న కథలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ. ఐ హోప్ దట్ యూ విల్ బి బ్లెస్డ్. చాలా చిన్న కథ, ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశపడుతూ ఉన్నాను. ఇన్ నార్దర్న్ కెనడా, ఉత్తర కెనడాలో there was a rich man was living. ఒక ధనవంతుడైన నివాసం ఉంటూ ఉన్నాడు. He has so many properties. ఆయనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. He has a big beautiful house. ఒక పెద్ద అందమైన భవంతి కూడా ఆయనకు ఉంది. In that area always snow used to fall. ఎప్పుడు కూడా ప్రాంతంలో ఆ యొక్క మంచు ఎప్పుడు కూడా పడుతూ ఉంటుందండి. Every day is a cold. ప్రతిరోజు కూడా ఎంతో చలిగా ఉంటుంది. అండ్ దట్ వాజ్ బట్ ఈస్ ఎ రిచ్ మ్యాన్. ఆయన ధనవంతుడై ఉన్నాడు. బట్ హిస్ హౌస్ ఇన్సైడ్ ఈస్ వెరీ వార్మ్. కానీ ఆయన ఇంట్లో ఎంతో వేడిగా ఉంటుందండి. బికాస్ హీ హ్యాస్ నైస్ హీటర్స్. ఎందుకంటే ఇంట్లోపల హీటర్స్ ఉన్నాయి. వన్ ఈవినింగ్, ఒక సాయంకాల సమయంలో, ఆఫ్టర్ హీ హ్యాడ్ ఎ డిన్నర్, ఆయనకి డిన్నర్ అయిపోయిన తర్వాత, అండ్ హీ వాజ్ నైస్లీ సిట్టింగ్ విత్ హిస్ ఫ్యామిలీ, ఆయన కుటుంబంతో కూడా కలిసి కూర్చున్నాడు. అండ్ హీ ఈస్ వాచింగ్ టెలివిజన్, ఆయన టీవీ చూస్తూ ఉన్నాడు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ లుక్డ్ ఫ్రమ్ ద విండో. అదే సమయంలో ఆయన ఏం చేశాడంటే ఆయన కిటికీలో నుంచి బయట చూశాడు. దేర్ వాజ్ ఎ స్మాల్ గ్రూప్ ఆఫ్ బర్డ్స్, లిటిల్ చిక్స్. చిన్న కోడి పిల్లలు కొన్ని అక్కడ ఉన్నాయి. అండ్ దిస్ చిక్స్ షివరింగ్ బికాస్ ఆఫ్ కోల్డ్. అక్కడ ఉన్నటువంటి చలిని బట్టి ఆ చిన్న కోడి పిల్లలు ఏం చేస్తున్నాయి, ఎంతో వణికిపోతూ ఉన్నాయి. బికాస్ ఐస్ ఈస్ ఫాలింగ్. ఎందుకంటే మంచు కురుస్తూ ఉంది. నో షెల్టర్, వాటికి ఎలాంటి షెల్టర్ అనేది లేదు. సో దే ఆర్ అవుట్ సైడ్, బయట ఉన్నాయి. సో దిస్ ఫార్మర్, దిస్ రిచ్ మ్యాన్, ఈ యొక్క వ్యవసాయదాడి ధనవంతుడు ఏం చేస్తున్నాయంటే, సమ్హౌ హీ వాంట్ టు గివ్ ఎ రూమ్ ఇన్ టు హిస్ హోమ్. ఆయన యొక్క గృహంలోనికి వాటిని ఏ విధంగానే సరే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. somehow I want to get into the house. ఏ విధమైన సరే ఏదో రీతిలో వాటిని నేను లోపలికి నడిపించాలనుకుంటున్నాను. and he opened the door. ఆయన తలుపు తెరిచాడు. and he is waiting. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. but is not coming. అవి లోపలికి రావడం లేదు. still outside. అవి ఇంకనూ బయట ఉన్నాయి. and second time he got up. ఆయన రెండోసారి కూడా మళ్ళీ లేచాడు. and he took some rice. కొన్ని ఆ యొక్క ధాన్యపు గింజలు తీసుకున్నాడు, బియ్యపు గింజలు. some grain. కొన్ని ధాన్యపు గింజలు ఏం చేశాడు, so that those chicks may be coming inside. వాటికి వేసాడు. వేసి మరలా అది ఏదో ఒక రీతి లోపలికి వస్తాయని ఎదురు చూస్తాను. but it's not coming. లోపలికి రాలేదండి.
And third time, మూడోసారి ఏం చేశాడంటే and he went backside from the cold. He want to help him to get into the house. ఆయన ఏం చేశాడు, వాటి వెనుకగా వెళ్ళి ఏదో ఒక రీతిలో వాటిని లోపలికి నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. But still didn't come and scattered. అవి రాలేదు, అవన్నీ చెదిరిపోయాయి. Again he came back to his home. ఆయన తిరిగి మళ్ళా ఇంట్లోకి వచ్చాడు. And he was sitting. ఆయన కూర్చున్నాడండి. And he was worrying. దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. And this rich man was thinking, ఆ యొక్క ధనవంతుడి విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. if I became a bird, if I became a chick, ఒకవేళ ఆ కోడి పిల్లలాగా నేను కూడా అయి ఉంటే I would have tell. ఆ వాటి యొక్క భాషలో నేను కూడా వాటికి ఈ విధంగా చెప్పాను కదా There అనుకుంటున్నాను. is a warm place inside. ఆ లోపల ఎంతో వేడి ప్రదేశం ఉంది అని వాటికి చెప్పేవాడిని కదా. There is a safety inside. ఓ లోపల భద్రత ఉంది అని చెప్పేవాడిని కదా. There is a happy inside. ఓ లోపల సంతోషం ఉంది కదా అని చెప్పేవాడిని కదా. Dear students, అక్కడ విద్యార్థులారా, the reason I am bringing this story, ఈ యొక్క కథను మీకు చెప్పడానికి కారణం ఏంటంటే Almighty God, సర్వశక్తుడైన దేవుడు, who is loving you and loving me, నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు, he left all the glory ఆయన మహిమనంతా కూడా వదిలివేశాడు. and he came down. ఆయన మన కొరకు దిగి వచ్చాడు. దగ్గరగా చప్పట్లు కొడదామా? That is the real Christmas. అది నిజమైనటువంటి క్రిస్మస్ గా ఉంది. Because he want to have a close relationship with you. ఎందుకంటే ఆయన నీతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలని. That's why he came and spent his time here. అందుకని ఆయన మన కోసం వచ్చి సమయాన్ని ఆయన గడిపాడు. So that you can hear తద్వారా వినడం, ఆయన ద్వారా వినడం, and open your heart. మన యొక్క హృదయాన్ని మనం తెరిచి So that you will be blessed. తద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. Because the Bible is telling us. ఎందుకంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది In కదా. book of Revelation, ప్రకటన గ్రంథంలో ఆయన అంటూ ఉన్నాడు, behold, I am standing and knocking the door. ఇదిగో నేను నీ హృదయం అనే తలుపు నద్ద ఉండి నన్ను తట్టుచూ ఉన్నాను. If anybody hear ఎవరైనా నా స్వరం వింటే, my voice, నా స్వరం వింటే and open the door, వారి యొక్క హృదయం అనే తలుపు తెరిస్తే I will come in నేను లోనికి వస్తాను, and dine with you. వారితో కూడా నేను నివాసం ఉంటానంటూ ఉన్నాడు. Today, ఈ రోజున the real Christmas is ఇక నిజమైనటువంటి క్రిస్మస్ అంటే open your heart to the Lord Jesus Christ. ప్రభుని యేసు క్రీస్తుకు మన హృదయం అనే తలుపును మనం తెరవాలి. Invite him ఆయన మన హృదయంలోనికి ఆహ్వానించాలి. so that everybody will be blessed. తద్వారా మనం అందరం ఆశీర్వదించబడతాం. We wish you a very happy Christmas. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. And the Lord bless you. దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. I am handing over this mic to Principal Madam Garu. Please come. ప్రిన్సిపల్ మరొకసారి మనోజ్ గారికి, వారికి సత్యమైన వారి కుటుంబానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి సార్ ఎంత గొప్ప మెసేజ్ ఇచ్చారో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒక్కసారి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి క్యాండిల్స్ తీసుకొస్తా. క్యాండిల్స్ పై ఇచ్చేస్తా. మేడం మేడం Holy night, all is calm, all is bright, round yon virgin mother and child. Holy infant, so tender and mild,
Savior is born. Christ the Savior is born. Silent night, holy night, Son of God, love's pure light, radiant beams from thy holy pin, heavenly peace. Silent night, holy night, shepherds quake at the sight, glory stream from heaven afar, heavenly hosts sing Alleluia. Christ the Savior is born. Christ the Savior is born. Silent night, holy night, Son of God, love's pure light, radiant beams from thy holy face, with the dawn of redeeming grace. Jesus, Lord, at thy birth. Jesus, Lord, at thy birth. Silent night, holy night, all is calm, all is bright, round yon virgin mother and child, holy infant, so tender and mild, sleep in heavenly peace, sleep in heavenly peace. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. అందరూ కేఎస్కే ఇన్స్టిట్యూషన్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరూ డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
happy wedding anniversary to our sir and madam. Once again. Woo! Come on. I want some more energy. A very happy wedding anniversary to our sir and madam. కళ్యాణం కమనీయం Speak a few words about the significance of a wedding anniversary. A wedding anniversary is significant because it celebrates the love and commitment and a journey of a married couple. Its importance includes celebration of love. It honors the bond and affection shared between the two people, commitment and togetherness. It reminds the couple of promises and vows they made to each other and reflection of the journey. Anniversaries offers a chance to look back on the shared memories, challenges and achievements togetherness, strengthening relations. Celebrating together helps renew understanding, trust and emotional connection between them. Family and social values. It brings family and friends together to appreciate the couple's relation and support. Overall, a wedding anniversary symbolizes enduring love, unity and the strength of a marriage. And finally, we all wish our sir and madam once again a very happy wedding anniversary. Come on! కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన చూసారమ్మా అందరూ చూసారా ఫోటో ఒక్కసారి స్పెషల్ ఉంది చూడండి సిల్వర్ కాయిన్స్తో సార్ని మేడం గారిని మనం డిజైన్ చేశాము సిల్వర్ కాయిన్స్ సార్ ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆశ Thank you so much, KSK Junior College, Degree College, B.Ed College, టీచర్స్ అందరికీ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 21వ తారీఖున మీ దగ్గర మేము ఈ యొక్క పండగ వాతావరణంలో మా యొక్క వెడ్డింగ్ డే జరుపుకోవడం అనేటువంటిది మా జీవితాలకి దేవుడు ఒక అదృష్టం ఒక వరం ఇచ్చాడని చెప్పి నేను అనుకుంటాను. ఇంత మంచి బహుమానం ఇచ్చినటువంటి దాన్ని ప్రత్యేకంగా దీన్ని మా ఇంట్లో పెట్టుకొని మీరు ఇచ్చినవన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి. ప్రతిదీ కూడా ఏ సంవత్సరం కూడా అన్నీ వరుసగా ఉన్నాయి. మరి ఇది కూడా అక్కడికి వెళ్ళుద్ది తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నూతన సంవత్సరం అలాగే ప్రతిరోజు కూడా దీవించి ఆశీర్వదించి మీకు మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుడిని మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభు చేసెను మీ
సంగమం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆల్ ఆఫ్ యూ కైండ్లీ క్లోజ్ యువర్ ఐస్. ప్రేయర్ చేసుకుందాం సార్ మేడం గారి కొరకై. మరి పెళ్లి సంబరమే, కళ్యాణమే, వైభోగమే, పరిణయమే, మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు. అందాల వరు జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరక్షమే. చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనైన హృదయమే, యేసే ఏర్పరచిన దీనమే, మన కన్నులకు ఆశ్చర్యమే. దయగల దేవా, ఈ సాయంకాల సమయంలో నిన్ను స్తుతించుటకు, నిన్ను కొనియాడుటకు మీరిచ్చినటువంటి ఈ అవకాశానికై నీకు వందనాలు. నీ యొక్క మహా ప్రణాళికలో, నీ యొక్క కృపలో మరి డాక్టర్ సురేష్ గారిని, మరి క్రిస్టినా మేడంని మీరు జతపరిచిన విధానానికై నీకు వందనాలు. ఈ నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. వీరిని మీరు మంచిలో నీ యొక్క కృపలో వీరిని భద్రపరిచినందుకై నీకు వందనాలు. వారు చేయించున్నటువంటి సేవను ఫలింపు చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఇద్దరు బిడ్డలు కూడా నీ సేవ చేయాలని వారు తీర్మానం చేసుకుని ఉండగా వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. వారికి మిండైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మరి ఈ ఇద్దరు నీ బిడ్డలు నీ కొరకే పాటుపడుతూ, నీ ఆలయాలు వీరు కట్టుతూ, నీ యొక్క బిడ్డల్ని వీరు సేవలో వాడుకుంటూ ఉండగా వీరిని దీవించండి. వారి యొక్క జనరేషన్స్ని ఇంకా నీ కృపలో వాడుకొనమని వేడుకుంటూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఈ కళాశాలలో చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి పాఠశాలను మీరు అభివృద్ధి చేయండి. వారికి ఇచ్చినటువంటి కళాశాలను మీరు అభివృద్ధి చేయండి. వారి మినిస్ట్రీని ఇంకా ఫలింపు చేయమని వేడుకుంటూ ఉన్నాము. వారికి ఉన్నటువంటి బిడ్డలను మరి ఉన్నతమైన స్థితిలో వారి బిడ్డలను మీరు నిలవపెట్టమని వేడుకుంటూ ఉన్నాము. దేవా, వీరి ఇద్దరి పైన నీ యొక్క మహాపరిశుద్ధాత్మను వారి పైన మీరు కొమ్మరించమని వేడుకుంటూ ఉన్నాము. మేమందరం కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టుచుండగా మరి ప్రత్యేక రీతిగా ఈ ఇద్దరు బిడ్డలను మీరు 34 సంవత్సరాలు నీ యొక్క కృపలో మీరు భద్రపరిచిన విధానానికై నీకు వందనాలు. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో వీరిద్దరూ కూడా మరి ఇంకా అన్యోన్యంగా ఉండుటకు సహాయం దయచేయండి. వారి ఆలోచనలు మీరు మెరుగుపరచమని, వారికి ఉన్నటువంటి సమస్తాన్ని మీరు 100 రెట్లుగా మీరు ఆశీర్వదింపమని, నీ యొక్క విస్తారమైనటువంటి దీవెనలు వారి పైన కుమ్మరించమని ఇవి నేను
మరి నీ దాసునుడిగా నేను వేడుకుంటూ ఉండగా మా ప్రార్థన మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడినటువంటి ప్రతి నీ బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించమని, వీరందరం కూడా మరి సంతోషంగా, ఆరోగ్యంగా, సమాధానంగా, ఐక్యతగా ఉండుటకు సహాయాన్ని దయచేయమని, ఇక్కడ కూడినటువంటి ప్రతి నీ బిడ్డను, చిన్న బిడ్డలకు మెండైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని, పనివారు ఇక్కడ ఈ యొక్క హార్వెస్ట్ ఇండియా సంస్థలో మరి పని చేయుచుండగా వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరతను మీరే తీర్చమని, నా ప్రార్థన నీ పార్థ సన్నిధికి చేర్చుకొనమని యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. College principals, please come on the dais. Sir, మీరు కూడా సార్ మీరు కూడా రండి పైకి. ఏం కావాలి? అలాగే ఓకే సార్. ప్రిన్సిపల్స్, మేడమ్స్, ఆఖరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు పాస్టర్ ప్రసాద్ గారు వచ్చి ఇస్తారు. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, దయగలిగి మా యేసయ్య, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మరొక పర్యాయమునైనా దేవా యొక్క క్యాంపస్లో మేమందరం కూడా కలిసి దేవా తండ్రి అయ్యగారు అమ్మగారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని దేవా తండ్రి ఈ సందర్భంగా తండ్రి వేడుక చేసుకోవడం మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా అయ్యగారిని అమ్మగారు మీరు జతపరిచి దేవా తండ్రి యొక్క ఉన్నతమైనటువంటి ఈ పరిచర్యను మీరు అప్పగించావు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. దేవా తండ్రి అదే రీతిగా డేవిడ్ బాబుని దేవా తండ్రి తన భార్యని మీరు దీవించి దేవా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతుండగా మీరు ఆశీర్వదించండి. దేవా వేల కొలది పిల్లలకు వారు తల్లిదండ్రులుగా ఉండి దేవా తండ్రి వారిని ముందుకు నడిపిస్తూ ఉండగా ఈ హార్వెస్ట్ ఇండియాని వేల కొలదిగా లక్షల కొలదిగా ఆశీర్వదించండి. భారతదేశంలో నలుమూలలకు యొక్క పరిచర్యను మీరు వ్యాపింపచేయండి. దేవా తండ్రి అయ్యగారికి అమ్మగారికి మంచి ఆరోగ్యాలు దయచేయి, మంచి జ్ఞానము దయచేయి. దేవా ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో వారిని నిలపమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా 2026 ఈ యొక్క వేడుకలో ఇంకా ఉన్నతమైన సంతోషముతో ఉన్నతమైనటువంటి అధికారంలో దేవా తండ్రి బిడ్డలను మీరు నిలబెట్టండి, ఆశీర్వదించండి, దీవించండి. వేవేలకు తల్లివవుగాక అని చెప్పి రెబ్కాను దీవించి పంపించిన రీతిగా అదే రీతిగా తండ్రి అయ్యగారు అమ్మగారు వేవేలకు తల్లిదండ్రులుగా వారు నిలిపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దీవించి ఒక కార్యక్రమాన్ని ఇంతవరకు కూడా ఘనముగా జరిపింపజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇలా వివాహ వార్షికోత్సవాల జీవితంలో 100 సంవత్సరాలు నిండేంత వరకు కూడా ఈ వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవడానికి మీరే దీవించి కృప చూపి బలపరిచి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకును యొక్క హార్వెస్ట్ ఇండియాకును ఈ యొక్క ఎడ్యుకేషన్ మొత్తానికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడయుండి దేవుడు దీవించి వర్ధలింప చేయునుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం ప్రవేశనామమున సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ మన సన్నివేశాన్ని కూడా మనం అందరం తెలిగిద్దాం. దయచేసి వెయిట్ చేయండి.
మీ ఇంటి దగ్గర ఎవరన్నా పేదవాళ్ళు కుంటివాళ్ళుగా ఉంటే వాళ్ళకి ఇలాంటి వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ అంటారా వీటిని, వీల్ చైర్స్ ఇవ్వబడుతుంది. దయచేసి మన పిల్లలు మీరు ఈ సెలవుల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వస్తే వాళ్ళ పేరు వాళ్ళకి సంబంధించినవి మీరు ఒక చిన్న పేపర్ మీద రాసుకొని వస్తే తప్పకుండా ఇలాంటిది వాళ్ళకు కూడా మేము ఇస్తాం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలు, నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనే. మన హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా చేయబడుచున్న అనేక సేవా కార్యక్రమాల్లో ఇక వీల్ చైర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మరొక ముఖ్యమైన సేవా కార్యక్రమం. ఇదే కాకుండా ఇంకా మనం అనాథాశ్రయాలు, విడో సెంటర్స్, చైల్డ్ హోమ్స్, లెప్రసీ సెంటర్స్, ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం హార్వెస్ట్ ఇండియా తరఫున. ఈ సందర్భంగా వీల్ చైర్స్ అందించినటువంటి మన కళాశాల అధిపతులు మరియు హార్వెస్ట్ అధిపతి గారికి అందరి తరఫున ఒకేసారి సార్ చెప్తారు, మన కరెస్పాండెంట్ గారు మెరీ క్రిస్మస్ అనండి. ఏమ్మా అందరూ ఒకేసారి. We wish you a very happy Christmas and blessed New Year. Happy Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.